గోవా ఎప్పుడు ఒకేలా ఉండదు. మాన్సూన్లో ఒకలా ఉంటుంది, వింటర్లో ఒకలా ఉంటుంది, అలాగే సమ్మర్లో ఇంకోలా ఉంటుందన్నమాట. ఈ విషయం తెలియక చాలామంది ఏంటంటే ఏదో ఒక 1-2 గోవా ఫుల్ టూర్ ప్లాన్ వీడియోస్ చూసుకొని గోవా వెళ్ళిపోతారు. తీరా వెళ్ళిన తర్వాత ఏంటంటే ఏందిరా ఇలా ఉంది, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేశాం కదా అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతారనమాట. ఎందుకంటే మీరు ఏ సీజన్కి వెళ్తున్నారో ఆ సీజన్కి తగ్గట్టు ఐటనరీ ఫాలో అయ్యి వెళ్ళారనుకోండి, గోవా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం వాళ్ళు ఏంటంటే గోవా అనగానే పార్టీస్, నైట్ లైఫ్ అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. తీరా అలాంటి వాళ్ళు మాన్సూన్లో వెళ్ళారనుకోండి, వర్షాకాలంలో అవేం ఉండవు అనమాట. ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. ఇంకొంతమంది ఉంటారు ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఆ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అది ఇది అని చెప్పేసి, అలాంటి వాళ్ళు ఇన్ కేస్ నవంబర్లో అట్లా వెళ్ళారనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ ఉండవు, ఓన్లీ రైనీ సీజన్లోనే ఉంటుందన్నమాట. అలా క్లియర్గా ఏంటంటే మనం ఏ సీజన్కి వెళ్తున్నామో దాని ఐటినరీ అయితే ఫాలో అవ్వాలి. నేను ఆల్మోస్ట్ ప్రతి సీజన్కి తగ్గట్టు ఫుల్ టూర్ ప్లాన్ వీడియోస్ అయితే ఆల్రెడీ చేస్తున్నాను. బట్ స్టిల్ మనకేంటంటే ఈ వర్షాకాలం వచ్చింది కదా, చాలామంది అడుగుతున్నారు హోటల్ డీటెయిల్స్ కానీ లేదంటే ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు గోవా టూర్ ప్లాన్ అనేది మాన్సూన్లో ప్లాన్ చేస్తూ ఉంటే, ఎస్పెషల్లీ చాలామంది ఈ ఆగస్ట్ 15th లాంగ్ వీకెండ్ ఉంది కదా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఫుల్ వీడియో ఫాలో అవ్వండి, మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో దట్ మీరు గోవా వెళ్ళాలా వద్దా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఐటినరీ ఫాలో అయ్యి వెళ్తే ఎలా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. మీకు ఫస్టే ఒకటి క్లియర్గా చెప్తా చూడండి. మీరు ఎవరన్నా సౌత్ గోవా ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో క్యాన్సిల్ చేసుకోండి. సౌత్ గోవాలో చాలా బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవన్నీ అక్టోబర్ నుంచి బాగుంటాయి. ఈ వర్షాకాలంలో సెప్టెంబర్ వరకు వెళ్ళారనుకోండి, మీకు అక్కడ ఏంటంటే ఒక్క హోటల్ కూడా ఓపెన్ ఉండదు అనమాట బీచ్ వ్యూది. అలాగే క్రౌడ్ చాలా అసలు ఉండరు, మీకు ఎందుకు వచ్చామరా అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి సౌత్ గోవా ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. ఒక బీచ్ ఉంటుంది సౌత్ గోవాలో, కాకులం బీచ్ అని చెప్పేసి, అది బాగుంటుంది. కానీ దానికోసం మనం నార్త్ గోవా నుంచి అదే పనిగా ట్రావెల్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు అక్టోబర్లో అలా వెళ్తే అప్పుడు వెళ్ళండి, బాగుంటుంది. అప్పుడు కూడా కాకులం బీచ్ అనేది చాలా బాగుంటుంది. అది సౌత్ గోవా గురించి. ఇప్పుడు నార్త్ గోవా గురించి మాట్లాడుకుందాం. అని ఇంకొంతమందికి డౌట్ ఉంటే గోవాకి అసలు ఎలా రీచ్ అవ్వాలి మనం, ట్రాన్స్పోర్టేషన్, అక్కడ లోకల్ బైక్ ట్యాక్సీ లేదంటే ఇవన్నీ కాంటాక్ట్స్ ఎలాగా అంటే, మీరు నా పాత ఫుల్ టూర్ ప్లాన్ వీడియోస్ చూడండి, దాంట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. మళ్ళీ అవన్నీ మాట్లాడితే టైం వేస్ట్ అనమాట. అడ్వాన్స్గా మీరు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్యాబ్స్ కానీ ట్యాక్సీ కానీ ఏది కూడా మీరు అక్కడ వెళ్ళంగానే కూడా ప్రతి దగ్గర ఉంటాయి. బడ్జెట్లో మీకు ఈజీగా దొరికేస్తాయి. ఇది ఆఫ్ సీజన్. అలాగే హోటల్స్ కూడా either కలంగూట్, క్యాండోలియం లేదంటే అంజునా బాగా ఇటువంటి ఏరియాస్లో తీసుకోండి. మీరు ఆన్లైన్లో చూసి బుక్ చేసుకోండి. ఆఫ్లైన్లో అయితే డబ్బులు ఇచ్చి అప్పుడే బుక్ చేసుకోకండి. ఆన్లైన్లోనే రేట్లు తక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ మీకు స్విమ్మింగ్ పూల్ ఉండేదే బుక్ చేసుకోండి, ఎందుకు మీకు మళ్ళీ అర్థమవుతుంది. అలా కాకుండా కొంతమంది కపుల్స్ ఉంటారు కదా, మాకు అసలు ఎవరు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు మోర్జిమ్ బీచ్, సియోలియం ఇటు సైడ్ అయితే బుక్ చేసుకోండి. మీకు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇది స్టే గురించి. ఇప్పుడు ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు గోవా రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్, నైట్, వాట్ ఎవర్ మీ టైం అనుకోండి ఒక టైం. నేనైతే ఏం చెప్తా అంటే ఇందాక చెప్పినట్టు ఒక మంచి స్టే తీసుకొని, స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ చెప్తున్నా కదా, ఎందుకంటే ఈ వర్షాకాలంలో మన స్టే అనేది చాలా ఇంపార్టెంట్ రిలాక్స్ అవ్వడానికి. సో అలా స్టే చేసి రిలాక్స్ అవ్వండి ఈవినింగ్ వరకు అంతా కూడా. లేదంటే మీకు దగ్గర బీచెస్ ఉంటే క్యాండోలియం, కలంగూట్ మీ ఇష్టం, ఎక్స్ప్లోర్ చేస్తారంటే చేయండి. బట్ నా ప్లాన్ ఏంటంటే నైట్ బాగా బీచ్కి వెళ్ళిపోండి. 7:30, 8 ఆ టైం కల్లా అక్కడ ఉండండి. అక్కడ కాస్త మీకు మ్యూజిక్ అది ఇది అంతా కూడా ఈ మాన్సూన్లో ఎక్కడన్నా కాస్త నైట్ వైబ్ ఉంటుంది గోవాలంటే అది ఒక్క బాగా బీచ్లోనే అనమాట. అలా అక్కడ నైట్ అంతా ఎంజాయ్ చేయండి. మీకు అరౌండ్ 10-10:30 వరకు అయితే మ్యూజిక్ ఉంటుంది. ఆ బాగా బీచ్ నుంచి బయటికి రాగానే టిటోస్ లైన్ ఉంటుంది, అక్కడ కూడా మీకు చాలా క్లబ్స్ ఉంటాయి. ఇన్ కేస్ వెళ్ళాలి అనుకుంటే క్లబ్స్కి వెళ్ళండి, ఒక 2-3 వరకు ఎంజాయ్ చేయవచ్చు. అలా ఫస్ట్ డే అయితే ప్లాన్ చేసుకోండి. వీడియో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. మన వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మనకి కాస్త హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేద్దాం. సెకండ్ డే ఏంటంటే ఫస్ట్ అయితే చపోరా ఫోర్ట్కి వెళ్ళండి. ఈ వర్షాకాలంలో గోవాలో ఈ ఫోర్ట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈ చపోరా ఫోర్ట్ కూడా చూస్తున్నారు కదా, గ్రీనరీగా చాలా బాగుంటుంది. సేమ్ ఫోర్ట్ మీరు అక్టోబర్ తర్వాత వెళ్ళారనుకోండి అంత బాగుండదు. అదే నేను చెప్పింది, సీజన్కి గోవా ఐటనరీ అయితే మారిపోతుంది. సో చపోరా ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసుకొని తర్వాత వెగటార్ బీచ్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి అలలు ఎలా ముందుకు వచ్చుంటాయో, భయపడతాం అనమాట. కొన్నిసార్లు అయితే ఆ వాటర్ ముందుకు వస్తూ ఉంటే
కానీ ఆ వేవ్ సౌండ్ అంతా కూడా బాగుంటుంది. మునగడానికైతే అస్సలు ఉండదన్నమాట. మీకు ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ మధ్యలో వరకు అయితే నీళ్ళు ఇలాగే ఉంటాయి. సో అది వెగటార్ బీచ్. ఇంకాస్త ముందుకు వెళ్ళారనుకోండి అంజునా బీచ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి సముద్రం ఎంత ముందుకు వచ్చేసిందో. మామూలుగా మీరు అక్టోబర్ నవంబర్లో వెళ్తే ఈ సముద్రంలో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బీచ్ షాక్స్ ఉంటాయి, అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం దిగడానికి కూడా ఉండదు. సో ఇది అంజునా బీచ్. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్ళారనుకోండి మీరు బాగా బీచ్ వస్తుంది. మీకు వర్షాకాలంలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోడ్స్ అన్నీ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. గ్రీనరీగా హ్యాపీగా మనం బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. అలా బాగా బీచ్కి రీచ్ అయిపోండి. బాగా బీచ్లో మాత్రం 365 days మీకు క్రౌడ్ ఎప్పుడు చూసినా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు కాస్త కొంతమంది మునుగుతూ ఉంటారు కానీ మళ్ళీ లోపలికి అయితే వెళ్ళడానికి లేదనమాట. అక్కడైతే బీచ్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు వార్న్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ మీకు ఆప్షన్ ఏంటంటే బీచ్ వ్యూతో కొన్ని హోటల్స్ అయితే ఉంటాయి, అదే షాక్స్, కాస్త రిలాక్స్ అవ్వచ్చు. సో ఇది లంచ్ వరకు చూసుకొని తర్వాత రూమ్కి రిటర్న్ అవ్వండి. రూమ్కి రిటర్న్ అయ్యి ఈవినింగ్ రిలాక్స్ అయ్యి ఆ స్విమ్మింగ్ పూల్లో కానీ అలాగా తర్వాత ఏంటంటే నైట్ పంజిమ్ సిటీకి వెళ్ళండి. దేనికంటే కెసినో కోసం అనమాట. ఇన్ కేస్ మీరు కెసినో ఆడకపోయినా కూడా కెసినో ఎలా ఉంటుంది అక్కడ లైఫ్ కానీ మొత్తం చూడాలనుకుంటే కెసినోకి వెళ్ళండి. లేదా మీ హోటల్కి దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి అయితే రిలాక్స్ అవ్వండి. సో అది డే 2 అనమాట. థర్డ్ డే ఏంటంటే రెయిస్ మాగోస్ ఫోర్ట్కి వెళ్ళండి. ఈ ఫోర్ట్కి వెళ్ళే దారి చూడండి, ఆ బీచ్ ఒక పక్క గ్రీనరీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు గోవాకి మాన్సూన్లో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంటుందంటే ఈ రెయిస్ మాగోస్ ఫోర్ట్ అనమాట. దీనికోసం ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. ఆ ఫోర్ట్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, గ్రీనరీగా చూస్తున్నారు కదా. అండ్ ఆ ఫోర్ట్ నుంచి ఆ బీచ్ విజువల్స్ కానీ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫోర్ట్ అనమాట. ఇదే ఫోర్ట్ మీకు ఇందాక చెప్పినట్టు నవంబర్ డిసెంబర్ తర్వాత వెళ్ళారనుకోండి బాగుంటుంది, కానీ ఇప్పుడున్నంత బాగా అయితే ఉండదు అనమాట. సో అది రెయిస్ మాగోస్ ఫోర్ట్. అది చూసుకొని దాని తర్వాత ఏంటంటే అగోదా ఫోర్ట్కి వెళ్ళండి. అగోదా ఫోర్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఏంద్రా అన్ని ఫోర్ట్సే చెప్తున్నావు అంటే మీకు వర్షాకాలంలో ఫోర్ట్స్, ఆ రోడ్ జర్నీ, ఆ నేచరే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను దాని తగ్గట్టే చెప్తున్నా. అలా అగోదా ఫోర్ట్కి వెళ్ళి ఇక్కడి నుంచి కూడా బీచ్ విజువల్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఆ తర్వాత ఏంటంటే లంచ్ చేసుకోండి అక్కడే. కిందకి ఈవినింగ్ టైము 4-5 ఆ టైంలో ఏంటంటే లోయర్ అగోదా ఫోర్ట్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. దాని కిందే ఉంటుంది, 1 kilometer కూడా ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి విజువల్స్ అన్నీ కూడా. మీకు టైం బాగుంటే సన్సెట్ కూడా చూడొచ్చు. ఇన్ కేస్ జూలైలో అటు వెళ్తే సన్సెట్ ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. కానీ ఓవరాల్గా ఈ లోయర్ అగోదా ఫోర్ట్ బాగుంటుంది. దాన్ని ఆనుకొని సింకేరియం బీచ్ కూడా ఉంటుంది. మొత్తం అలలు పైకి వచ్చేస్తుంటాయి, మీకు దిగాలనిపించదు. సో ఇలా ఈ డే అయితే కాస్త ఎర్లీగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ డే ఏంటంటే 10 కాస్ట్ 7 కల్లా రెడీ అయిపోయి చెక్అవుట్ చేసేయండి. ఒక క్యాబ్ మాట్లాడుకోండి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి. ఈ ఆగస్టు, జూలై, సెప్టెంబర్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. జీప్స్ ఉండవు అనమాట, ట్రెక్కింగ్ చేయాలి. ఈ జీప్స్ ఇవన్నీ కూడా అక్టోబర్ నుంచి ఉంటాయి. కానీ ఈ ట్రెక్కింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు వెళ్ళడానికి 14 kilometers, రిటర్న్ 14 kilometers వర్త్. ఈవినింగ్ అవుతుంది అనమాట 6 అలాగా. మీరు మార్నింగ్ వెళ్తే ఆ క్యాబ్ డీటెయిల్స్ కానీ దూద్సాగర్ ఎలా ఉంటుంది, ఈ ట్రెక్కింగ్ డిఫికల్టీ ఏంటి మొత్తం కూడా నేను సపరేట్ వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూస్తే అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. ఇంకొంతమంది బైక్లో వెళ్ళొచ్చా అంటారు. బైక్లో మీరు రెంటల్స్ ఇవ్వరు అనమాట దూద్సాగర్ వెళ్ళడానికి. ఎవరన్నా ఇచ్చినా కూడా మీరు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది. ట్రెక్ చేసి రిటర్న్ ట్రెక్ చేసి మళ్ళీ బైక్ నడుపుకొని రావాలంటే అలసిపోతారు. సో నేనైతే సజెస్ట్ చేయను, హ్యాపీగా క్యాబ్ మాట్లాడుకోండి. బట్ ఈ దూద్సాగర్ విజువల్స్ మాత్రం చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. మీకు ఈ విజువల్స్ అక్టోబర్ తర్వాత వెళ్తే మీకు దొరకవు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ఆగస్ట్ మంత్లో అయితే. సో అదనమాట, ఇలా మీరు ప్రాపర్గా గోవానైతే ఎక్స్ప్లోర్ చేయవచ్చు మాన్సూన్లో. ఐ హోప్ నేను మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. కొంతమంది అడుగుతారు అరంబుల్ బీచ్, మోర్జిమ్ బీచ్ అని చెప్పేసి. ఆ సైడ్ ఏంటంటే ఆగస్ట్ వరకు మీకు పెద్ద క్రౌడ్ ఉండదు. మేబీ ఆగస్ట్ 15th లాంగ్ వీకెండ్ ఉంటారేమో కానీ సో అంత ఏం బాగుంటుంది అనమాట ఇప్పుడైతే. సో అందుకు నేను అవైతే సజెస్ట్ చేయట్లేదు. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ లైక్ అయితే చేయండి వీడియోని. మీరు లైక్ చేస్తేనే మనకు కాస్త హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.